ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో చివరి మాట, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక. దేవుని దృష్టికి అనుకూలమైన దానిని దేవుడు చేయును అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో అడిగి దాని కొరకు కనిపెట్టుకొని మనం ఉంటూ ఉంటాం. అయితే అది మన జీవితంలో జరగకపోయినప్పుడు మనం ఎంతో నీరసపడిపోతాం, వేదనతో ఉంటాం. ఎందుకు నేను ఇన్నిసార్లు అడిగినా దేవుడు ఈ కార్యమును నెరవేర్చలేదు అని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఈ మాటలో దానికి జవాబుగా దేవుని వాక్కు మనకు అనుగ్రహించబడుతున్నది. తన దృష్టికి ఏది అనుకూలమో దేవుడు దానిని చేయునుగాక. అప్పుడు దేవుని దృష్టికి ఏది అనుకూలమో దానిని మనము తెలుసుకోవాలంటే ముందు మనము దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కార్యమును నీ ముందుంచుతూ ఉన్నాను. ఈ కార్యము నీ దృష్టికి అనుకూలమైనదా? ఇది నీకు అనుకూలమైనతే దీనిని మీరు నెరవేర్చి అనుగ్రహించండి. మీ దృష్టికి అనుకూలము కానిది ఏదియు కూడా నాకు అవసరము లేదు అని మనము ప్రభువుని అడగాలి. అవును, ఈ లోకములో మనము మనుషులందరినీ అడుగుతాం. ఇది మంచిదా? ఇది మంచిదా? ఇదైతే బాగుంటుందా అని మనం అడుగుతాం. అయితే దేవుని సన్నిధికి మనము వెళ్ళి, దేవా, ఇది నీ దృష్టికి అనుకూలమైనదా? నేను చేసే ఈ కార్యము మంచిదిగా అనిపిస్తున్నదా? ఈ కార్యము వలన నాకు మేలు కలుగుతుందా? వాటన్నిటికంటే అది మీకు అనుకూలమైనదా అని మనము దేవుణ్ణి అడిగితే దేవాతి దేవుడు దానిని స్పష్టముగా మనకు తెలియచేస్తాడు. ఆయన దృష్టికి ఏది అనుకూలమో అదే మన జీవితంలో నెరవేరాలి అని మనం అడగాలి. ఆయన దృష్టికి అనుకూలమైనది దేవుడు నెరవేర్చినప్పుడు అది ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎవరు దానిని అడ్డుకోవాలని చూసినా దేవుడు వాటన్నిటినీ తొలగించి తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన దృష్టికి అనుకూలము కాని ఏది కూడా మన జీవితంలో ఉండడము అది మనకు ఆశీర్వాదము కాదు అన్న సత్యమును మనము గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దైవ దృష్టికి అనుకూలమైనది నెరవేరినప్పుడు మన హృదయము ఆనందము, సంతోషము కలిగినదై ఉంటుంది. ఆయన దృష్టికి అనుకూలము కానిది మన జీవితంలో ఏది ఉండకూడదని మనం కోరుకుందాం. దేవుడు ప్రతి కార్యమును దీవించి ఆశీర్వదించి మీ జీవితములు ఆయన దృష్టికి అనుకూలమైన వాటినన్నిటినీ నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు నీ దృష్టికి అనుకూలమైనదిగా ఉండేవి నెరవేర్చమని అడుగుతున్నారు. అలా చేసి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.